Good morning, students. Welcome to the Vasadev classes. Let us start our video. So in previous video, we have learned about amalgamations. Liquidator financial statement, liquidation of a companies. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి లిక్విడేటర్ స్టేట్మెంట్ ఒకటి, థియరీలో మీకు నచ్చినవి ఒక 2 చదువుకుని వెళ్ళిపోండి. నెక్స్ట్ పార్ట్ అమాల్గమేషన్స్ లో దీన్ని ఏఎస్ నెంబర్ 14 అని అంటారు అని కూడా అంటారు. ఎగ్జామ్ రాసే ముందు అమాల్గమేషన్ అని వస్తే యాజ్ పర్ ఏఎస్ నెంబర్ 14 అని చెప్పి మెన్షన్ చేయండి. మీనింగ్ ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 14. కూల్గా అర్థం చేసుకోండి. అమాల్గమేషన్ అంటే 2 టైప్స్. ఒకటి అబ్జార్ప్షన్, అంటే ఒక కంపెనీని ఇంకొక కంపెనీ అబ్జర్వ్ చేసుకోవడం, లేదా ఒక కంపెనీ ఇంకొక కంపెనీ దగ్గరకు వచ్చి కొత్త కంపెనీని ఫామ్ అవడం. న్యూ కంపెనీ ఫార్మ్ అవడం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీని అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదా ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసి కొత్త కంపెనీని ఫామ్ అవుతుంది. ఇది అబ్జార్ప్షన్ అండ్ అమాల్గమేషన్ రెండు మీనింగ్. మనకి క్వశ్చన్ లో థియరీ క్వశ్చన్స్ అంటారు కదా, మీరు థియరీ క్వశ్చన్ లో క్వశ్చన్ ఇక్కడ రాసాను చూడండి. ఫస్ట్ థింగ్ మర్జర్ కండిషన్స్. మర్జర్ అనేది ఎట్లాగా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్, ఒక కంపెనీని ఇంకో కంపెనీ ఫుల్ గా అక్వైర్ చేసుకోవడం. కన్సిడరేషన్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ ఆర్ ప్రిఫరెన్స్ షేర్స్. కన్సిడరేషన్ అండ్ ఈక్విటీ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. అంటే క్యాష్ లేకుండా జస్ట్ ఈక్విటీ ఇంకా ప్రిఫరెన్స్ షేర్స్ లోనే ఉండాలి కన్సిడరేషన్ అనేది. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వెళ్తారు, ఒక బుక్ కొంటారు, కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. 40 రూపీస్కి ఏం బుక్స్ అంటే చాలా బుక్స్ దొరుకుతాయి. సో బుక్కి కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. మీకు బుక్ వస్తుంది, వాటికి ప్రైస్ అవుతుంది. అలాగే ఒక కంపెనీని కొనుక్కోవడానికి కూడా ఒక సర్టెన్ ప్రైస్ అంటూ ఉంటుంది. ఆ సర్టెన్ ప్రైస్ అమౌంట్ నే పర్చేస్ కన్సిడరేషన్ అంటాం. పర్చేస్ కన్సిడరేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమౌంట్ మనీ, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పర్చేస్ మెథడ్. అంటే షేర్స్ డిబెంచర్స్ లో ప్రిఫరెన్స్ షేర్స్ లో ఉంటేనే దాన్ని మర్జర్ మెథడ్ అంటారు, లేదంటే ఇట్ ఈస్ పర్చేస్ మెథడ్. నెక్స్ట్, ఆల్ అసెట్స్ మస్ట్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు ద బుక్ వాల్యూస్. బుక్ వాల్యూస్ కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి, అంతేగాని వేరే మార్కెట్ వాల్యూస్ ప్రెసెంట్ వాల్యూస్ చూసుకోకూడదు. నెక్స్ట్, మినిమం 90% ఆఫ్ ద షేర్ హోల్డర్స్ ఆఫ్ ద వై కంపెనీ షుడ్ బికమ్ షేర్ హోల్డర్స్ ఆఫ్ ఎక్స్ కంపెనీ. అంటే ఇక్కడ ఎక్స్ కంపెనీ వై కంపెనీని అక్వైర్ చేసుకుంటుంది కదా, సో వై కంపెనీ షేర్ హోల్డర్స్ మొత్తం ఎక్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నెక్స్ట్, సేమ్ బిజినెస్ ఉండాలి, నాట్ డిఫరెంట్ బిజినెస్. లైక్ ఒకటి టెలికాం బిజినెస్ ఉంటే ఒకడు మోటార్ బిజినెస్ ఉండకూడదు. లైక్ ఐడియా అండ్ వడాఫోన్ has become V. So this is pure merger. అదే టాటా కంపెనీ మోటార్స్ లో ఉండడం, లేదా వేరే మెథడ్, వేరే అక్విజిషన్ లైక్ టాటా కంపెనీ సాల్ట్, చాలా సబ్సిడీస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ అక్విజిషన్, ఇట్ ఈస్ నాట్ ఏ మర్జర్, సారీ, ఇట్ ఈస్ అన్ అక్విజిషన్ పర్చేస్ మెథడ్. సో అట్లాగా మర్జర్ అంటే సేమ్ బిజినెస్ క్యారీడ్ అవుట్ చేయాలి. ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అంటే లయబిలిటీస్ తీసుకొని అసెట్స్ తీసుకుంటా, అసెట్స్ తీసుకొని లయబిలిటీస్ తీసుకుంటా, అలాంటివి ఏమి ఉండదు. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మొత్తం తీసేసుకోవాలి. తీసుకుంటే 2 తీసుకోవాలి, లేదంటే ఒకటే తీసుకోవాలి, లేదంటే యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్. సో అది మర్జర్ కండిషన్స్. ఏంటి? 5 కండిషన్స్ ఉన్నాయి టోటల్ గా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే సేమ్ బిజినెస్ క్యారీ చేయాలి. సెకండ్ కండిషన్, అసెట్స్ మొత్తం కన్సిడర్ చేసుకోవాలి, ట్రాన్స్ఫర్డ్ ఎట్ దేర్ బుక్ వాల్యూస్ ఓన్లీ. థర్డ్ కండిషన్ వచ్చేసి అసెట్స్ ఇంకా లయబిలిటీస్ కూడా తీసుకోవాలి, ఫుల్, ఒక నాట్ హాఫ్.
నెక్స్ట్ 90%, మినిమం 90% ఆ షేర్ హోల్డర్స్ అందరూ ఎక్స్ వాళ్ళకి కన్వర్ట్ అయిపోవాలి. సో దిస్ అండ్ లాస్ట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్, చూడగానే మనకు అర్థమైపోతుంది. క్యాష్ అనే వర్డ్ మీకు పర్చేస్ కన్సిడరేషన్ దగ్గర స్ట్రైక్ అయితే, సో యూ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ పర్చేస్ మెథడ్. సో ఇక్కడతో ఇంట్రడక్షన్ అయిపోయింది. చూసుకోండి, పర్చేస్ మెథడ్కి ఏం లేదు. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పర్చేస్ మెథడ్. క్లియర్? నౌ మీరు అడగచ్చు ఇందులో ఏమేమి ఉంటాయంటే, ఇందులో ప్రొఫార్మాస్ ఉండవు, ఏముండవు. జస్ట్ ఓన్లీ వన్ థింగ్, అన్ని జనరల్ ఎంట్రీస్ క్లియర్గా ఉంటాయి. I have done and I have written each and every journal entries with cautious and with perfect consideration, not even leaving one question behind. Each and every questions I have did it. So you can count on it. You can count on it. Purchase consideration calculation ante is used for purchasing of shares and some other etc. సో ఇక్కడ 4 ఉన్నాయి. లంసమ్ మెథడ్, నెట్ అసెట్స్ మెథడ్, నెట్ పేమెంట్స్, షేర్స్ ఎక్స్చేంజ్. చదువుకుంటే చదువుకోండి, లేదంటే లిమిట్. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? మనకి బ్యాలెన్స్ షీట్లో 4 టైప్స్ ఉంటాయి. దిస్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అనుకుంటే దీనిలో 4 రకాలు ఉంటాయి. ఇది షేర్ హోల్డర్స్ ఫండ్, ఇది లయబిలిటీస్. షేర్ హోల్డర్స్ ఫండ్ అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. తర్వాత అసెట్స్, తర్వాత గుడ్ విల్. గుడ్ విల్ ఈస్ ఫిక్టిషియస్ అసెట్, అంటే టాంజిబుల్, ఇంటాంజిబుల్. ఇన్సైడర్ లయబిలిటీస్, అవుట్ సైడర్ లయబిలిటీస్. 4 టైప్స్ ఉన్నాయి. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అంటే పర్చేస్ కన్సిడరేషన్, అంటే ఇది మైనస్ ఇది చేస్తే పీసీ వస్తుంది, లేదా షేర్ హోల్డర్స్ ఫండ్ అన్న పీసీ, ఇది మైనస్ ఇది చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ పేమెంట్స్ ఆఫ్ అదర్ లయబిలిటీస్ లైక్ దిస్ PCL. Purchase consideration can be formed and can be calculated in other ways. సో ఇప్పుడు లీగల్గా ఒక ప్రాబ్లం కిందకి వస్తాం, అంటే ఏంటో క్లియర్గా చూడండి. క్యాల్కులేట్ అమౌంట్ ఆఫ్ పీసీ పేబుల్ టు శృతి లిమిటెడ్ టు వాసు లిమిటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్. సో దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ X. Yco Limited agrees to take over the business of Xco Limited on the following terms. This company is treated as Y. అంటే Y కంపెనీ X కంపెనీని కొనుక్కుంటుంది. సో కొనుక్కోవడానికి వాళ్ళకి పర్చేస్ కన్సిడరేషన్ అంటే తెలియాలి కదా, అది కనుక్కోవడానికి సమ్ ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, షేర్ క్యాపిటల్ ఇచ్చారు, ఫుల్లీ పేడప్, హాఫ్ పేడప్, అన్ని జనరల్ రిజర్వ్స్, మొత్తం బ్యాలెన్స్ షీట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాలెన్స్ షీట్ అంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూడండి, బిల్డింగ్స్ అండ్ మెషినరీ ఆర్ టోకెన్ ఎట్ ద బుక్ వాల్యూస్, అంటే బిల్డింగ్స్ ఇంకా మెషినరీ 2 ఈ అమౌంట్ లోనే ఉన్నాయి. బిల్డింగ్స్ ఇంకా మెషినరీస్ ఈ అమౌంట్ లోనే ఉన్నాయి. స్టాక్ 10% డిప్రిసియేషన్, స్టాక్ డిప్రిసియేషన్ అయింది. గుడ్ విల్ 90,000, ఇక్కడ గుడ్ విల్ లేదు, ఇదిగో గుడ్ విల్ ఉంది. సారీ బ్రోస్, గుడ్ విల్ హ్యాస్ బీన్ ఇంక్రీస్డ్. ఇట్ డస్ నాట్ టేక్ ఓవర్ బ్యాంక్ బ్యాలెన్స్, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ని కన్సిడర్ చేయదంట. సో నో ప్రాబ్లం, బ్యాంక్ బ్యాలెన్స్ ని కన్సిడర్ చేసినా చేయకపోయినా పెద్ద మ్యాటర్ కాదు. ఇక్కడ వాడు ఫైండ్ అవుట్ పర్చేజ్ మెథడ్, ఫైండ్ అవుట్ మర్జర్ మెథడ్ అని అడిగాడు, అన్ని ఒకటే మెథడ్, క్లియర్ గా చేసుకోవచ్చు. ఎస్టిమేట్ ద లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిటర్స్ విల్ అమౌంట్, అంటే లయబిలిటీస్ క్రెడిటర్స్ ఎంత 62, రియలైజ్ అయింది 62. The purchase consideration to be satisfied by the issue of 3,000 equity shares of rupees 100 each and agreed 110 rupees per share and balance in cash, అంటే సగమేమో షేర్స్ రూపంలో ఇస్తారు, మిగిలిన అమౌంట్ క్యాష్ లో ఇస్తారు. సో నో ప్రాబ్లం. బిల్డింగ్స్ ఎంత 2 lakhs, బుక్ వాల్యూస్ కదా. మెషినరీ ఎంత 2,20,000, పర్ఫెక్ట్. స్టాక్ లెస్ 10% కదా, డిప్రిసియేషన్ 1,17,000, గుడ్ విల్ 90,000, సో టోటల్ 6,27,000. ఇంకా క్రెడిటర్స్
62,000. ఇంకా బిల్స్ పేయబుల్ ఎక్కడ వచ్చింది భయ్యా అంటే, మనం ఎప్పుడైనా సరే పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ అమౌంట్‌ని అసెట్స్ మైనస్ లయబిలిటీస్ అని చెప్పాను కదా! ఈ అమౌంట్‌ని కన్సిడర్ చేయొద్దు. పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ అప్పుడు ఇది కన్సిడర్ చేయదు. ఓన్లీ ఔట్‌సైడర్ లయబిలిటీస్ ఆర్ కన్సిడర్డ్. స్ట్రిక్ట్‌లీ ఎ వార్నింగ్. Calculation of purchase consideration does not include share capital because it is being paid up in the form of share capital. So share capital is not included. It's a note and it's a dot. So first name paper condition 3,000 at the rate of 110 in the form of shares. Ante first 3,000 shares at the rate of rupees 110 rupees per each అని చెప్పి ఇచ్చి షేర్స్ లో ఇచ్చేస్తారు. రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది? 5,40,000 లో 3,30,000 షేర్స్ లో ఇచ్చారు. రిమైనింగ్ క్యాష్. ఫినిష్. ఇక్కడ తోటి పర్చేస్ కన్సిడరేషన్ క్యాలిక్యులేషన్ అనేది ఎండ్. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ 15 మార్క్స్. అదృష్టం బాగుంటే 15 మార్క్స్ ఇందులో నుంచి రావచ్చు. సో బీ క్లియర్ అండ్ బీ కేర్ఫుల్ వైల్ లిజనింగ్ ద ప్రాబ్లమ్. ఇక్కడ అన్ని జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి. సో జనరల్ ఎంట్రీస్ లో మీకు మోస్ట్లీ వేసుకోవాల్సింది రెవెన్యూ అకౌంట్, సారీ రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ వేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీ. స్మాల్ టెక్నిక్ ఉన్నది. నాన్ కామర్స్ స్టూడెంట్స్ చూసినా, కామర్స్ స్టూడెంట్ చూసినా కానీ ఐ విల్ షో యూ స్మాల్ టెక్నిక్ వేర్ యూ కెన్ స్కోర్ అవుట్ ఆఫ్ మార్క్స్. ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్ అంటాడు, నార్మల్ మెథడ్, పర్చేస్ మెథడ్ అంటారు. సో డోంట్ కన్ఫ్యూజ్. 2 మెథడ్స్ లోనూ సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ నేను చెప్పినట్టు మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వచ్చేస్తే చాలు. మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అబ్బాయి ఎవరు లెస్ మార్క్స్ ఇస్తారంటే పక్కా ఇస్తారు. బికాస్ యు ఆర్ నాట్ బ్రేకింగ్ ద రూల్స్ హియర్. రూల్స్ ఏం బ్రేక్ చేసలే, వాడు అన్నట్టే ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, వాసు లిమిటెడ్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై అదర్ లిమిటెడ్. నేమ్స్ అనడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం. స్క్రీన్ షాట్. సో అమాల్గమేషన్ అంటే ఏంటి? మెయిన్ గా మర్జింగ్ ఆఫ్ 2 కంపెనీస్. నార్మల్ గా చెప్పేసాను కదా, మర్జింగ్ ఆఫ్ 2 కంపెనీస్. సో దీనిలో ఫస్ట్ థింగ్ లాంగ్ ఆన్సర్స్ 14 మార్క్స్ కి ఎట్లా ఇవ్వాలో నేను చెప్పేస్తాను. 15 మార్క్స్. ఫైన్. ద హోల్డర్స్ ఆఫ్ ఎవ్రీ, ఫస్ట్ మనం బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోదాం. లయబిలిటీస్ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్. నేమ్స్ ఏం కన్ఫ్యూజ్ అవసరంలే, జస్ట్ క్లియర్ గా వినండి. జనరల్ రిజర్వ్ అమౌంట్ ఇచ్చాడు. నేను ఏం చెప్పాను? ఫస్ట్ నార్మల్ గా అసెట్ మొత్తం అక్కడ వేసేసుకోవాలి, లయబిలిటీస్ ని ఇటు వేసుకోవాలి. సో బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూసుకోండి చాలు. ఫస్ట్ థింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి క్లియర్ గా చూసుకోండి. బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సరిపోతుంది అనుకున్నా. రాలేదు. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. నౌ ఫైన్. So amalgamation is in the nature of merger. So A Limited is absorbed by Radha Limited given below as a balance sheet of 2 companies as on 31st March 2001. So ఇక్కడ వాడు షేర్ వాల్యూస్ ఇచ్చాడు, ఈక్విటీ షేర్స్ ఇచ్చాడు. ఈక్విటీ షేర్స్ 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఏం కాదు, ఒకటేమో ఏ లిమిటెడ్ది, ఒకటేమో బి లిమిటెడ్ది. ఫైన్. తర్వాత జనరల్ రిజర్వ్, P&L, క్రెడిటార్స్, అసెట్స్, క్యాష్. ఇది లయబిలిటీస్, ఇవి అసెట్స్. ఇక్కడ 2 కంపెనీస్ ఉన్నాయి, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్. సో ద హోల్డర్స్ ఆఫ్ ఎవ్రీ 3 షేర్స్ ఇన్ ఏ లిమిటెడ్ was to receive 5 షేర్స్ ఇన్ బి లిమిటెడ్. అంటే ఏ లిమిటెడ్ లో 3 షేర్స్ ఉంటే వాళ్ళకి బి లిమిటెడ్ లో 5 షేర్స్ వస్తాయి. సో అప్పుడు ఎలాగా కన్వర్ట్ చేయడానికి, ఫర్ 3 షేర్స్ ఇన్ ఏ లిమిటెడ్ 5 షేర్స్ ఇన్ బి లిమిటెడ్. అలాంటప్పుడు 9,000 షేర్స్ కి ఎన్ని షేర్స్ వస్తాయి? సేమ్
9,000 into 5 divided by 3 అంటే 5 షేర్స్ వస్తున్నాయి. 9,000 షేర్స్ హోల్డర్స్ కి 5 షేర్స్ వస్తున్నాయి. వాళ్ళ 3 షేర్స్ వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయేవి డివైడ్ చేయాలి, వచ్చేటివి మల్టిప్లై చేసుకోవాలి. 15,000 ఇంటూ ఈచ్ వాల్యూ ఎంత? 75 రూపీస్. ఎట్లా వచ్చింది 75 రూపీస్? ఇక్కడ క్వశ్చన్ లో మెన్షన్ చేశాను చూడండి, 75 రూపీస్ అని చెప్పి. అంటే ఎవడు కొనుక్కుంటున్నాడు? బి లిమిటెడ్ వాడు ఏ లిమిటెడ్ ని కొనుక్కుంటున్నాడు. సో అప్పుడు 75 రూపీస్ ఈచ్ షేర్. 15,000 into 75 rupees, 11,25,000. Perfect. ఇక్కడ తోటి purchase consideration ఇంతే. This may be given separate for 4 marks, I mean 5 marks, or can be clubbed with the long answer. Perfect. ఇక్కడ డౌట్స్ వస్తే మధ్యలో మెసేజ్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ ద బుక్స్ ఆఫ్ వాసు లిమిటెడ్. మీరు అనగచ్చు, భయ్యా ఇక్కడి నుంచి వచ్చింది ప్రాబ్లమ్స్, మీకు జనరల్ ఎంట్రీస్ చేస్తున్నారు, నాకు అసలు జనరల్ ఎంట్రీస్ ఏం అర్థం కావట్లేదు అంటే, స్మాల్ టెక్నిక్, చిన్న టెక్నిక్. చూసుకోండి, రియలైజేషన్ ఒకటి ఓపెన్ చేయండి. కంపెనీ ఏది అమ్మేస్తున్నాము? ఏ కంపెనీ? బి కంపెనీ ఏ కంపెనీని కొనుక్కుంటుంది కదా. సో అప్పుడు చూడండి, క్వశ్చన్లో ఇక్కడ మెన్షన్ చేశాడు, ఏ లిమిటెడ్ ఈజ్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై బి లిమిటెడ్. అంటే ఏ లిమిటెడ్ ఈ సెల్లింగ్ కంపెనీ, దిస్ ఈస్ పర్చేసింగ్ కంపెనీ. అప్పుడు రియలైజేషన్ అకౌంట్ లో మాత్రం సెల్లింగ్ కంపెనీవి తీసుకోవాలి. లైక్ తీసుకోండి, రియలైజేషన్ అకౌంట్ లో అసెట్స్, ఇటు సైడ్ అవుట్ సైడర్ లయబిలిటీస్. క్లియర్? అంటే cash to cash okay, fine. To cash to creditors. Okay, fine. One second. Okay, fine. Cash to ఇది to cash. Sorry for the guys, any disturbance అలాంటి ఏమైనా వస్తే సారీ. ఇప్పుడు ఏం చెప్పినా, రియలైజేషన్ అకౌంట్ కి టెక్నిక్స్ చెప్తాను కదా. రియలైజేషన్ అకౌంట్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అంటే టూ సైడ్ అన్ని అసెట్స్ వేసుకోండి, బై సైడ్ అన్ని లయబిలిటీస్ వేసుకోండి. స్మాల్ టెక్నిక్ క్లియర్ గా వినండి. టూ సైడ్ అన్ని అసెట్స్ వేసుకోండి, బై సైడ్ అన్ని లయబిలిటీస్ వేసుకోండి. వేసేసుకున్నారా? అంటే ఏమేమి వస్తాయి? టూ అసెట్స్, రియలైజేషన్ అకౌంట్ డేటా, రియలైజేషన్ అకౌంట్ డేటా, టూ అసెట్స్, టు క్యాష్. చూసుకోండి, రియలైజేషన్ అకౌంట్ డేటా, టూ అసెట్స్, టు క్యాష్. ఇది రియలైజేషన్, టూ అసెట్స్, టు క్యాష్. క్లియర్? నెక్స్ట్, లయబిలిటీస్ సైడ్, సన్రీ క్రెడిటార్స్. లయబిలిటీస్ ఏముంది? సన్రీ క్రెడిటార్స్ ఒకటి, P&L అకౌంట్, జనరల్ రిజర్వ్ ఏమి కన్సిడర్ చేయండి, జస్ట్ ఓన్లీ సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్ అకౌంట్ డేటా టు రియలైజేషన్, సన్రీ క్రెడిటార్స్ అకౌంట్ డేటా టు రియలైజేషన్. రియలైజేషన్ అకౌంట్ అంటే ఏంటి? అసెట్స్ అని డెబిట్ సైడ్ వేసుకుంటాం, లయబిలిటీస్ అని క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. అదే అసెట్స్ రియలైజేషన్, టు అసెట్స్ టు క్యాష్, సన్రీ క్రెడిటార్స్ టు రియలైజేషన్. సేమ్ ప్రాసెస్, సన్రీ క్రెడిటార్స్ టు రియలైజేషన్, 60,000. ఇక్కడ తోటి మీకు టూ జనరల్ ఎంట్రీస్ క్లియర్. నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత రియలైజేషన్ లోనే మనకి ఇంకొకటి యాడ్ అవుతుంది. ఏంటది? పర్చేస్ కన్సిడరేషన్. పర్చేస్ కన్సిడరేషన్ క్యాషెస్ ఇక్కడ తోటి టోటల్ 17 అయిపోతుంది కదా. చూసుకోండి,
16,85,000 ప్లస్ 15 17 lakhs. సో ఇక్కడ తోటి 17 lakhs అయిపోతుంది కదా. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ ఏదైనా అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని సెట్ ఆఫ్ చేయాలి. 2 assets 2 liability 2 cash టోటల్ 17 అవుతుంది. ఇక్కడ ఏం చేసుకున్నాం, మనం ఓన్లీ ఒకటే తీసుకున్నాం. ఏంటది? ఏ లిమిటెడ్ లో సన్రీ క్రెడిటర్స్ అంటే 60,000. ఇంకా మనకి 15,40,000 కావాలి. అందులో ఒకటి 11,25,000 ఏమో పర్చేస్ కన్సిడరేషన్. రియలైజేషన్ పర్చేస్ కన్సిడరేషన్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అన్నా వేసుకోవచ్చు, లేదా పర్చేస్ కన్సిడరేషన్ ఎవరికి ఇస్తున్నాం? బి లిమిటెడ్ కి ఇస్తున్నాం కదా. సో బి లిమిటెడ్ టు రియలైజేషన్ వేసుకున్నా నో ప్రాబ్లం. బీయింగ్ పర్చేస్ రిసీవ్ కన్సిడరేషన్ రిసీవ్. సో డన్. నెక్స్ట్ అదే పర్చేస్ కన్సిడరేషన్ ఏ ఫామ్ లో ఇస్తున్నాం? పార్ట్లీ షేర్స్, పార్ట్లీ సెక్యూర్డ్. మీరు అదే వేసుకున్న ఓకే, వేసుకోకపోయినా ఒకటే, నాకు నో ప్రాబ్లం. నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ ఎంత? 60,000 ప్లస్ 11,25,000 మైనస్ 17 lakhs. ఎంత రిమైనింగ్ ఉంటుంది? 1 second. మైనస్ 17 lakhs. 5,15,000 కదా. 5,15,000 జనరల్ రిజర్వ్ లోకి ట్రాన్స్ఫర్ చేసేది. జనరల్ రిజర్వ్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ ఆర్ ఎల్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఆ జనరల్ రిజర్వ్ ఈక్విటీ వాళ్ళకి పోతుంది కాబట్టి ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్. సో ఇక్కడ ఏంటి? రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు జనరల్ ఎంట్రీస్ అన్నీ అయిపోతాయి. ఒక్కటి కూడా మిగలకుండా మొత్తం జనరల్ ఎంట్రీస్ అయిపోతాయి. చూసుకోండి. మీరు వెనకాల కింద స్టఫ్ చూసినా కానీ సేమ్ ఉంటుంది, బికాస్ ఇదే ఎక్స్ట్రాక్ట్. అది రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్స్ టు క్యాష్ టు అసెట్స్. దాని తర్వాత మీకు ఒక వైట్ పేజ్ ఓపెన్ చేస్తే బెటర్ ఏమో. షేర్ స్క్రీన్ ఆప్షన్. ఫైన్, ఇక్కడ ఉంటుంది మళ్ళీ. వద్దులేండి, షేర్ స్క్రీన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సరే, ఏమైంది? రియలైజేషన్ అకౌంట్ లో ఇక్కడ సైడ్ అసెట్స్ చేసుకోమని, ఇటు సైడ్ లయబిలిటీస్ వేసుకోమన్నా. లయబిలిటీస్ తర్వాత పర్చేస్ కన్సిడరేషన్. బ్యాలెన్సింగ్ ఫిగర్ ని మనం ఏమనుకుంటున్నాం? ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఏం చేస్తారు? రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు అసెట్స్ టు క్యాష్. తర్వాత ఇప్పుడు అన్ని సెపరేట్ ఎంట్రీస్ వస్తాయి. ఎట్లా? సన్రీ క్రెడిటార్స్ టు రియలైజేషన్, పర్చేస్ కన్సిడరేషన్ టు రియలైజేషన్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ టు రియలైజేషన్. పర్చేస్ కన్సిడరేషన్ ని మనం బి లిమిటెడ్ అని కూడా అనుకోవచ్చు. బి లిమిటెడ్ అంటే సెల్లింగ్ కంపెనీ లిమిటెడ్ అని కూడా అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ పర్చేసింగ్ కంపెనీ లిమిటెడ్ కూడా అనుకోవచ్చు. బికాస్ ఆ కంపెనీ పర్చేస్ చేసుకుని అమౌంట్ ని మీకు ఇస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇదంతా సుత్తి మాకు అవసరం లేదురా భయ్ అనుకుంటే ఇక్కడ సెల్లింగ్ కంపెనీ అని వేసుకోండి. క్లియర్గా వచ్చేస్తుంది. ఇక్కడ తోటి మీకు అమల్గమేషన్ అయిపోయింది. రియల్గా నేనేం అబద్ధం చెప్పట్లే, అమల్గమేషన్ అయిపోయింది. ఆర్ ఎల్స్ మీకు ఇంకా కావాలి, ఇది సరిపోలేనా, నాకు ఇంకొకటి నేర్చుకోవాలనుకుంటున్నా, దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా భయ్, ఇదంతా ఎందుకురా భయ్ సుత్తి అనుకుంటే ఇంకొక జనరల్ ఎంట్రీస్ చూసుకుందాం. ఒకటేమో చెప్పాను కదా, మర్జర్ మెథడ్ పర్చేస్ మెథడ్ రెండు సేమ్ ఉంటుంది అని చెప్పి. అది పర్చేస్ మెథడ్, ఇది మర్జర్ మెథడ్, పెద్ద తేడా ఏం లేదు చూసుకోండి. బిజినెస్ పర్చేస్ అకౌంట్ డెటార్ టు లిక్విడేటర్ ఆఫ్ ఏ. ఇది ఎవరు కొనుక్కున్నాడు? పర్చేస్ కంపెనీ కదా. మీకు క్వశ్చన్లు ఏమి ఇచ్చినా మీకు సంబంధం లేదు. జనరల్ ఎంట్రీస్ అన్నప్పుడు ఇదే చేసుకుంటూ వచ్చేసి, ఎవడేమన్నాడు, ఎవడు మార్క్స్ కట్ చేయడు. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ అని రాసుకున్నాను, మీకే వస్తాయి. పర్చేసింగ్ కంపెనీ కొనుక్కునే కంపెనీకి ఇలాగా
బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డేటా టు లిక్విడేటర్ ఆఫ్ ఏ, అంటే అమ్మేసే కంపెనీ అకౌంట్ డేటా. ఎంత డబ్బులు ఇస్తున్నారు? 11,25,000. వాళ్ళకి క్యాష్ వెళ్ళిపోతుంది, కంపెనీ వస్తుంది. సో వచ్చే కంపెనీది ఇక్కడ ఏ లిమిటెడ్ అంట కదా, అప్పుడు జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బి లిమిటెడ్. కుల్లబాద్. నెక్స్ట్ అసెట్స్ క్యాష్. ఇందాక చెప్పినా కదా 2 అసెట్స్ అని చెప్పి, అసెట్స్ మొత్తం డెబిట్లో వేసేసుకోండి, అసెట్స్ మొత్తం డెబిట్లో వేసుకోండి, లయబిలిటీస్ మొత్తం క్రెడిట్ సైడ్ వేసుకోండి. డిఫరెన్సెస్ ఉంటే జనరల్ రిజర్వ్ చెప్పినా కదా, సేమ్ ఇది జనరల్ రిజర్వ్. బ్యాలెన్సింగ్ ఫిగర్ అన్నా కదా, బ్యాలెన్సింగ్ ఫిగర్. లిక్విడేటర్ ఆఫ్ ఏ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, అంటే ఇక్కడ లిక్విడేటర్ ఆఫ్ ఏ ఉంది కదా, అది డెబిట్ అయిపోతుంది టు ఈక్విటీ షేర్. సో ఇక్కడతోటి అమాల్గమేషన్ కంప్లీటెడ్. ఏం లేవు, ఇంతే సేమ్. తర్వాత బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయమంటాడు మీకు అడిగి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు వాల్యూస్ ని ప్లస్ చేసి వేసుకోండి. నమ్మరా? వినండి చూడండి. బ్యాలెన్స్ షీట్ ఇదిగోండి, ఏం చేయలేదు నేను, యాడ్ చేసేసిన. జనరల్ రిజర్వ్ దగ్గర యాడ్ చేసుకుందాం. 60 lakhs లేదా ఇదిగోండి, ఇక్కడ ఎంత 61 ఉంది కదా, మీకు ఇక్కడ కూడా సేమ్ బ్యాలెన్స్ షీట్ ఇస్తుంది చూసుకోండి. 17 plus 44, 1 క్యారీ ఫార్వర్డ్ 61 వచ్చింది కదా, సేమ్ అదే చెప్పి. కాకపోతే స్మాల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక్కడ అసెట్ సైడ్ ఏం డిఫరెన్సెస్ ఉండవు, యాస్టీస్ వేసేసుకోవచ్చు, ప్లేస్ చేసుకుని వేసేసుకోండి. లయబిలిటీ సైడ్ మాత్రం సండే క్రెడిటర్స్ కూడా వరకు ప్లేస్ చేసుకుని వేసేసుకోండి. కానీ ఈక్విటీ షేర్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా 11,25,000, అది దీనికి యాడ్ చేయండి. ఇది కట్ అయిపోతుంది, ఇది ఇక్కడ 11,25,000 వస్తుంది. జనరల్ రిజర్వ్ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉంటుంది కదా 5,15,000 అని ఒక సపరేట్ అమౌంట్, ఇదిగోండి ఆ జనరల్ రిజర్వ్ అమౌంట్ కి ఇది వేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడతోనే అమాల్గమేషన్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్చేస్, ఇన్ ద నేచర్ ఆఫ్ మర్జర్, ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ క్లోజ్ అండ్ కంప్లీటెడ్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ న్యూ కంపెనీ సి వాస్ ఫార్మ్, ఇది మర్జర్ మెథడ్, అంటే కొత్త కంపెనీ ఫార్మ్ అవుతుంది. was acquired assets and liabilities of A and B Limited. The terms of acquisition of business were as under. C Limited has to authorize capital. ఇదంతా కొత్త క్యాపిటల్ అంట, సి లిమిటెడ్ కి కొత్త క్యాపిటల్ 13% ప్రిఫరెన్స్ షేర్స్, వీళ్ళందరివి కన్వర్ట్ చేసుకుంటూ పోతున్నాడు. సి లిమిటెడ్ మేడ్ పబ్లిక్ ఇష్యూ ఆఫ్ 30,000 ఎట్ ద రేట్ ఆఫ్ 12 rupees per each, 5% కమిషన్. ఇంత లాంగ్ అడగడు క్వశ్చన్, మీరు ఏం వరి అయిపోయి ఫీల్ అయిపోకండి. అక్కడ ఏం చేసినాం, ఒకటే కంపెనీ క్లోజ్ చేసినాం కదా, ఇక్కడ 2 కంపెనీస్ క్లోజ్ చేస్తున్నాం అంతే. బిజినెస్ పర్చేస్ ఈ 2 వేసేసుకోవాలి. ఇందాక ఒకటే చేపించినాను కదా, లిక్విడేటర్ ఆఫ్ ఏ ఒకటే ఉండేది, ఇప్పుడు లిక్విడేటర్ ఆఫ్ ఏ కొత్త కంపెనీ ఫార్మ్ అయినప్పుడు 2 లిక్విడేషన్ వచ్చేస్తుంది. లిక్విడేటర్ ఆఫ్ బి ఇక్కడ కూడా అంతే, అసెట్స్ ఇదంతా అసెట్స్, ఇదంతా లయబిలిటీస్. బిజినెస్ పర్చేజ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటే వేసుకోవాలి, లేదంటే లేదు. లిక్విడేటర్ ఆఫ్ ఏ, ఈక్విటీ, ఇంకా లిక్విడేటర్ ఆఫ్ బి. జనరల్ ఎంట్రీస్ ఇక్కడ తోటి గేమ్ ఓవర్. అండర్ రైటింగ్స్ టు బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్లోకి వేసేసుకుంటూ కూడా. తర్వాత కొత్త బ్యాలెన్స్ షీట్ ఫామ్ చేయమంటాడు కదా, అప్పుడు ఆ 2 యాడ్ చేసుకుని వేసుకుంటే కొత్త బ్యాలెన్స్ షీట్ ఆస్ ఫామ్. సో ఇక్కడ తోటి ఆ 2 మిక్స్ చేస్తే వచ్చేదే పెద్ద లాంగ్ ప్రాబ్లం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వేసుకోండి. అసెట్స్ అని డెబిట్ సైడ్ అయిపోతే, లయబిలిటీస్ అని క్రెడిట్ సైడ్ అయిపోతే, బిజినెస్ పర్చేజ్ వచ్చేస్తుంది క్రెడిట్ సైడ్ కి. జనరల్ రిజర్వ్ బ్యాలెన్సింగ్ ఫిగర్, ఎప్పుడు జనరల్ రిజర్వ్ ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, భయ్యా మాకు ఇక్కడ బాగానే వచ్చింది, హై అమౌంట్ వచ్చింది, కానీ ఇక్కడ డిఫరెన్స్ వస్తే అప్పుడు గుడ్ విల్, ఇక్కడ డిఫరెన్స్ వస్తే గుడ్ విల్, ఇక్కడికి వస్తేనేమో జనరల్ రిజర్వ్, 2 జిఏ డన్. జనరల్ రిజర్వ్, గుడ్ విల్, అక్కడతోటి క్లెయిమ్. ఇవి జస్ట్ అడిషనల్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోవడానికి చేసుకోవడానికి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ తోటి అమాల్గమేషన్ ఈస్ కంప్లీటెడ్. నో అదర్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. అమాల్గమేషన్ ఇక్కడ తోటి కంప్లీట్. చాప్టర్ నెంబర్ 2 చాప్టర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్రీవియస్ వీడియోలో చూసుకోండి. 2 చాప్టర్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 3rd చాప్టర్ ఒప్పుకుంటే చదువుకోండి, లేదంటే లేదు. 3rd చాప్టర్ నేను విత్ ఇన్ 10 minutes లోనో
15 మినిట్స్‌లోనే అప్లోడ్ చేస్తాను. థాంక్ యూ అండ్ బై.